Hi guys, welcome to Hostel Diaries. Please subscribe our channel. హాస్టల్లో చికెన్ అండ్ చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం రండి. ఫస్ట్ ఆనియన్స్ని సన్నగా తడుక్కోవాలి. తడుక్కున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. అది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేంతలోపు మేమైతే చికెన్ని అందులో పసుపు వేసేసి బాగా కడిగేసి పక్కన పెట్టేసామన్నమాట. అలా కడిగిన దాన్ని ఇప్పుడు వాటర్ వేసి అందులో ఆనియన్స్ మగ్గిన తర్వాత వాటర్ వేసేసి తర్వాత చికెన్ ఇట్లా వేసేసుకొని ఉప్పు కొంచెం అంటే టేస్ట్కి ఉప్పు అలాగే పసుపు అన్నీ వేసేసుకొని ఉడకబెట్టుకుంటున్నాం. ఆ చికెన్ మగ్గేలోపు బిర్యానీలోకి కావాల్సింది కొంచెం నెయ్యి అలాగే నూనె వేసుకొని కాసేపు అది అనేది ఫ్రై అయిన తర్వాత క్యారెట్, టొమాటో, చిల్లీస్, ఆనియన్స్ ఇవన్నీ కూడా చక్కగా తడుక్కొని పక్కన పెట్టుకోండి. తడుక్కున్న తర్వాత చిన్న చిన్నగా సన్నగా అనేది బాగా సన్నగా ఆనియన్స్ని తడుక్కోండి. తడుక్కున్న తర్వాత టొమాటోస్, పచ్చిమిరపకాయ, బిర్యానీ మసాలా ఆకు ఇవన్నీ కూడా చక్కగా పెట్టుకోవాలి. అలాగే సన్నగా తడుక్కున్న ఆనియన్స్, క్యారెట్, టమాటోస్, పచ్చిమిరకాయలు ఇవన్నీ మళ్ళీ అలాగే మేము చికెన్ని కూడా మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు అలాగే రైస్ కుక్కర్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకుందాము. వేసుకుని ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత టమాటాస్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ బాగా వేసుకున్నాము. ఫస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేంత వరకు అంటే పచ్చివాసన మంచిగా పోవాలి. మేము ఫస్ట్ చికెన్ని మ్యాగ్నేట్ చేసామని చెప్పాను కదా, అందులో పెరుగు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ కూడా వేసేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఇట్లా చికెన్ని కూడా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇట్లా వేసుకున్నాము. ఆ ముక్క అనేది బాగా మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాత అంతలోని కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం. అందులోకి మేము టేస్ట్ కోసం బఠానీ అలాగే మిల్ మేకర్స్ కూడా వేసేసాము. చికెన్ అనేది ఇట్లా దగ్గరగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిందంటే కొంచెం ఉడికినట్టు. ఇలా మళ్ళీ ఉడికిన తర్వాత అంటే ఒక 5 మినిట్స్కి ఓపెన్ చేసి చూడండి. ఇలా మిల్ మేకర్స్ అండ్ బఠానీస్ కూడా వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. మేమైతే టేస్ట్ కోసం వేసుకున్నాము. మేము 2 కప్స్ రైస్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాము. అలా కొలతలు బాగుంటేనే బిర్యానీ అనేది అప్పుడు చాలా టేస్ట్గా వచ్చింది. అంతలో బబుల్స్ రావాలి, బియ్యం వేసుకోవాలి అంటే అంతలో ఇట్లా చికెన్ అనేది ఇలా కొంచెం 80% అయినట్టు. ఆ 80% అయ్యేలోపు ఇంకా 100% అవ్వాలిగా, అయ్యేలోపు ఇట్లా బబుల్స్ వచ్చిన తర్వాత బిర్యానీ వేసుకుందాము. అది ఉడికిన తర్వాత 5 మినిట్స్కి చూస్తూ ఉండాలి. చూస్తూ ఉండగానే అప్పుడే అడుగంటకుండా చాలా ఉండిద్ది. ఇత్తులుగా ఉండకుండా మెత్తగా అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. అలా అయ్యేలోపు ఈ చికెన్లో కారం, తగినంత ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా అనేది రెడీ అయ్యిద్ది. లాస్ట్న చికెన్ మసాలా వేసుకోండి. చికెన్ మసాలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. అలా ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసుకొని కలర్ కూడా గార్నిష్ చేసుకొని ఇంతే అండి, మన టేస్టీ అయిన బిర్యానీ అండ్ చికెన్ కూడా రెడీ అయినట్టే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, కన్ఫామ్గా రిప్లై ఇస్తాము. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇలాగా అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఇలా కూర్చొని మంచిగా తినేసాము. ఇదే అండి మన ఇవాళ హాస్టల్ డైరీ. ఉంటాం మరి, బాయ్.